శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ. సిద్ధ గురుదేవులకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జై గురుదేవ్. కౌలతత్వ మూల సూత్రం. కౌలం కిం శివశక్త్యోః సమ్మేళనమద్వయం. యత్ర నాస్తి భేదబుద్ధిః తత్ర కౌలమితి స్మృతం. మాయా తపో మృత్యుమోక్షా నిఖిలం కౌలగాత్మకం. న తత్వం శివమత్యంతం యద్వినా కౌలవల్లభం. కౌలతత్వం అంటే కేవలం వామాచార పద్ధతుల సమాహారం కాదు. ఇది ఒక పరమాద్వైతిక దృష్టి. ఇక్కడ శివుడు మరియు శక్తి భిన్నులు కారు. ఇద్దరూ ఒకే పరబ్రహ్మంగా ఓరిగిపోతారు. కౌలము అంటే ఆ సమ్మేళన స్థితి. కౌలము శివశక్తి మధురయోగమే కాదు, అది భవమోక్ష మర్మస్థానం. పూజా పంచమకార రహస్యము. ప్రపంచం శక్తి వికాసము. చేతన శివమూర్తి. ఇవి అన్నీ కలిపే స్థితిని కౌలతత్వంగా పరిగణిస్తారు. ఔ శక్తి. లయశక్తి. ఈ మూడు కలిస్తే కౌల శక్తిమయం, లయమయం, తత్కాలిక మోక్షమయం. కౌలపదమనేది అంతర్గత రహస్య మార్గం, దేహాన్ని పీఠంగా పరిగణించాల్సిన స్థితి. శివశక్తి యోగం అనేది ఒక్క మైథున శాస్త్రం మాత్రమే కాదు, అది నిత్య సంకల్ప స్థితి. ఈ మార్గాన్ని అనుసరించే వారికి పరమాద్వైతిక శక్తి దర్శనం కలుగుతుంది. కర్మ, జ్ఞానం, భక్తి అన్నీ కూడా కౌలచారంలో అంతర్భూతమే.